భరత రాజేంద్ర, రామకార్యార్థం మేము యాచించవచ్చాము. హరి హరి, ఎంత మాట! భరత, రామకార్యం నాకు శిరోధార్యమే. అది తెలుపుటకు నీవు స్వయంగా రావాలైనా అదేను ఇటులడా సమంజసం కాదు. రా నాయన, రా. భరత, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నా శ్రీరామచంద్రునే చూచిన సంతోషం కలుగుతుంది. స్వామి కుశలమే కదా? తల్లి జానకి క్షేమమేనా? అమ్మా, భరతుల వారంటే శ్రీరాముల వారి తమ్ముడే కదూ? అవునమ్మా. రామపాదుకలకు పట్టాభిషేకం చేసిన వారు వీరే కదా? అవును నాయన, మహాసామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి రామార్పణ చేసిన పరమ భాగవతోత్తమ. పాదాభివందనం చేసి దీవెనలు అందుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. భరత రాజేంద్ర, రామాజ్ఞకై వేచి ఉన్నా. తాము తక్షణమే అయోధ్యకు రావలసినదిగా ప్రభువుల ఆదేశం. ఆ శ్రీరామ భూపాలనకు ఇన్నాళ్లకు ఈ సేవకుని ఆవశ్యకత కలిగినదా? భరత, కార్యార్థమిటితో తెలుసుకునవచ్చునా? రాజా, నేను రామబాణం వంటి వాడిని. ఆయన ఆనతి నిర్వర్తించు వరకే నా కర్తవ్యం. కారణాలు తెలుపుట నా పని కాదు. మీ మాటల్లో ఏదో కలవరపాటు కానవస్తున్నది. మా వల్ల ఏదైనా అపచారం జరిగితే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి, మీ మాంసవలదని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆయనను తీసుకురావలసినదిగా రాజాజీ. రాణితో బంధించి అయినా ప్రభు, ఏమిటి విపరీతం? నిరంతరం ఆ రాముడే రక్షకుడని, పరదైవమని నమ్మి ధ్యానించే మిమ్మలను బంధించమని ఆ రాముడే ఆజ్ఞాపించిన నా నాదుని అపరాధం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఈ విషమ పరీక్ష గురి చేస్తున్నారు? చెప్పండి స్వామి, చెప్పండి. దేవి, ఎందులకి ఆవేశం? నా ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఆజ్ఞాపిస్తే ఇదిగే ప్రాణార్పణకైనా. ప్రభు, అంతటి మాట అనకండి. శ్రీరాముడు మీకు దైవం కావచ్చు, కానీ నాకు మీరే ప్రత్యక్ష దైవం. మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా మనలేను. భరతరాజా, నా పతిదేవులతో పాటు నన్ను కూడా బంధించండి. నాకు నా స్వామికి ఎడబాటు కలిగించకండి. దేవి, నన్ను కొని రమ్మని మాత్రమే రామాని. స్వామి, తల్లి, నన్ను మన్నించు. కర్తవ్యబద్ధుడునైన నాకు రామాజ్ఞ నెరవేర్చక తప్పదు. కళ్ళ కపట మెరుగని సాధు జనులను అకారణంగా బంధించడమేనా రామాజ్ఞ? న్యాయాన్యాయాలను విచారించకనే నిరపరాధులను దండించడమేనా రామాజ్ఞ? రామ పాదాలే శరణ్యమని ఇంతకాలం సేవించినది ఇందులకేనా? పతిపచ్చి వీరట పరమాత్మను నిందించు. దాశరథి ఎన్నడూ ధర్మపథం తప్పి చరించాడు. భక్త రక్షణ దీక్షాపరాయణుడైన నా ప్రభు నన్ను తన దాసుని దండించురా. అకారణంగా ఆందోళన చెందకు. ఊరడి